మందులు ఫేసులు కూడా అలాగే ఉన్నాయి. మొత్తానికి ఆస్తి అంతా నాకే రాసేస్తాడు ఆయన. రక్త సంబంధం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాయిద్యం వాయించే వాళ్ళు కూడా మాకు అందుబాటులో ఉండాలండి. ఈలోగా ఏమైనా పనులు ఉంటే చూసుకోండి. మంచిది. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఆ మాట చెప్తే నేను చెప్దాం అనుకున్నాను, చెప్పకపోతే చెప్పకూడదని ప్రార్థన చేసుకొని వచ్చాను. 25 సంవత్సరాలు ఈ సేవా పరిచర్యలో ఉన్నాను నేను. ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకొని వస్తాను నేను. ఆ స్థలానికి సమయానికి దేవుడు నిర్ణయించిన సందేశం చెప్పాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు తెలియజేశాడు. చెప్పే ముందు కోవిడ్-19 ఇది చాలా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. మనశ్శాంతి లేదు, దుర్దినాలు, సుఖము లేదు, నెమ్మది లేదు. చాలా బాధాకరం. మరి ఎలాగ అటాక్ అయిందో నాకు అటాక్ అయింది. ఎందుకంటే మేము మానక క్రమం తప్పకుండా ఎక్కడ సేవ అయినా బయలుదేరి వెళ్ళిపోతున్నాను. దేవుడు మాకు ఒక వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్ మీద ఎక్కడ క్రైస్తవులకు అన్యాయం జరిగినా అక్కడ ఉంటాను. నాకు తెలియకపోతే తెలియదు, కానీ అక్కడ ఉంటాను. అలాగే మరి ఎక్కడ అటాక్ అయిందో తెలియదు. మరి నేను విజయవాడ గన్నవరం వెళ్ళొచ్చిన తర్వాత మంగళగిరి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే విమ్స్ అని గవర్నమెంట్ ఆరిలో దగ్గర విమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నేను ఇష్టపూర్వకంగానే ఇంటి దగ్గర చెప్పాను నేను వెళ్తాను. చాలామంది హాస్పిటల్కి వెళ్ళాలంటారు. ఎందుకో హాస్పిటల్కి నేను వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు స్పెషల్ రూమ్లో పెట్టారు. నేను అక్కడ సెట్ అవ్వలేదు. ఆక్సిజన్ లెవెల్స్ కానీ పరిస్థితులు కానీ. నా భార్యకి ఎంత చెప్పినా, నాతో రావద్దన్నా కూడా నాతోనే వచ్చేసింది. నా భార్య కూడా ఎంత చెప్పినా, ఎంత చికాగ్గా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తప్ప అందరికీ అర్థం కాదు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి అది ఫస్ట్ వేరియంట్ వేరు, డెల్టా ప్లస్ అంట, చాలా పవర్ఫుల్. అది ఒమిక్రాన్ అనేది పెద్ద తేలిపోతుంది, అది పెద్ద భయపెట్టేస్తున్నారు. కానీ డెల్టా ప్లస్సే ప్రమాదం. ఆయాస పడిపోతున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకముందు ఆయాస పడిపోతున్నప్పుడు నేను మాకే మెడికల్ విషయం వచ్చిన ఆండ్రూస్ గారికి ఫోన్ చేస్తాను. ఆయన చెప్పినట్లు రక్త సంబంధి అంటారు, అంతకన్నా ఎక్కువ. ఆయన ఆధ్యాత్మికంగా కొద్దిమంది ఉంటారు, అందులో ఆండ్రూస్ గారు ఒకరు. ఇంచుమించు విశాఖపట్నంలో చాలామంది కోవిడ్-19లో బ్రతికున్నారంటే దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి వైద్యం చేశాడండి. ఆండ్రూస్ గారికి ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత అంటే కమిట్మెంట్, యథార్థత, దేవుడి పట్ల అంకితాభావం, సమర్పణ అమోఘమైనది, అద్భుతమైనది. వివరించలేను నేను ఇప్పుడు. ఆయన అన్నాడు సిటీ స్కాన్ తీద్దామంటే సిటీ స్కాన్ తీసడానికి వెళ్ళాను. నేను మా సహదాసులు స్టీవెన్ పాస్టర్ గారు వెళ్ళాము. అక్కడ సిటీ స్కాన్లో ఎంత ఉందంటే నాకేమో 80%, ఆయనకేమో 85%. ఇంకా దాదాపుగా మరణం దగ్గరకు వచ్చేసాను. అయినా నాకు ఆ లెక్కలు తెలియలేదు. నాకు దగ్గు వస్తుంది అనుకుంటున్నాను, కానీ కోవిడ్ ఉంది అనుకోలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాము. 3 రోజులు ఏదో ట్రీట్మెంట్ చేశారు, బ్యాడ్ కండిషన్ అన్నారు. తర్వాత ఐసీయూలోకి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ అయితే చాలా బాధపడింది. ఎందుకంటే వర్ణించలేను, చాలా బాధపడింది. ఎక్కడుంటేనే ఈయన సరిగా అన్నం తినట్లేదు, ఇంకా ఐసీయూలోకి వెళ్తే ఎవరు పెడతారేంటని. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత ప్రభురాత్రి భోజనం అనేది నాకు అక్కడ పంపించారు. ప్రభురాత్రి భోజనం అక్కడే ఆ మాస్క్ తీసి ప్రార్థన చేసుకుని ప్రభురాత్రి భోజనం నేను తిన్నాను. మా సంఘాల్లో ఉన్న క్రమం ఏంటంటే
అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ప్రతి ఆదివారం రొట్టె విరుచుట అనే కార్యక్రమం ఉంటుంది. తిన్నాను, ఎన్నో జరిగాయి, ఇంకక్కడ అన్నీ చెప్పలేను, కానీ ఒక ముక్క చెప్తాను. మా మిసెస్ నన్ను చూడడానికి వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ బ్యాడ్ కండిషన్ అని చెప్పారు కదా. మా మిసెస్ అంటుంది, నాకు వచ్చి ప్రేయర్ చేసుకోండి మీరని. నేను చిన్నపిల్లడిన ఎంతో సేవ చేశాను. ప్రేయర్ చేసుకోండి అంటే మీరు మరణానికి సమీపంగా ఉన్నారు, ఏవైనా తప్పులు పాపాలు దోషాలు ఉంటే ఒకవేళ ఒప్పుకోమని ఏమో చెప్తుందని నేను సీరియస్గా ఇలా చూశాను. నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తానని చెప్పాను నేను ఆ రోజు. అంత మొండి నమ్మకంతో నేను చెప్పాను. ఆ రాత్రి దేవుడు దేవదూతను పంపించాడు. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ రూపంలోనే దేవుడు వస్తాడండి. డైరెక్ట్గా దేవుడు దర్శించడు. అక్కడ డాక్టర్లు కదా, మనకు కంగారు పడిపోయి కొంతమంది అది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు డైరెక్ట్గా దేవుని కానీ దర్శిస్తే. ఆ స్థాయి వేరే, ఆత్మీయ స్థాయిని బట్టి దర్శిస్తాడు. తన దూతనైతే పంపించాడు, అది గ్యారెంటీగా చెప్పగలను. నేను హాస్పిటల్లో 15 రోజుల దగ్గర ఉన్నాను, కానీ ఆ 15 రోజులు నా ఎడం వైపు ఎవరో ఒకరు ఉన్నారు, కూర్చున్నారు, ఎవరు నా దగ్గర రాకుండా. తెలియదు, కానీ నేనైతే అది అనుభవిస్తాను. చూడండి, సెంట్ పూసుకుంటే మనకు వాసన ఎలాగొస్తుంది, అలాగా నేను దాన్ని స్మెల్ చేస్తున్నాను. పక్కన ఎవరు ఉన్నారు నా దగ్గర రాకుండాను. ఆ సర్కిల్లో ఏవో పాటలు వినిపిస్తున్నాయి. నా పక్కన బెడ్లో ఉన్నాయనంతా కూడా ఏవో సినిమా పాటలు వేస్తున్నాయి. బహుశా ఆయన మరి ఒక సినీ యాక్టర్ పిచ్చేమో ఏ పాటలు వేస్తున్నాడు పట్టుకొని. కానీ నాకేదో పరలోక సంబంధమైన పాటలు ఏవి వినబడుతున్నాయి. మొత్తానికి రాత్రి 12 నుంచి 3 మధ్యలోని తెల్లని పీపీ కిట్ వేసుకొని వచ్చాడు ఒక ఆయన. ఆయన తల మీద ఉన్న అది కూడా తీసాడు. తీసినప్పుడు ముఖము కళ్ళు మెరిసిపోతున్నాయి. ముఖం చాలా ఆనందంతో ఉంది ఆయనది. మనిషి ఇంతంత ఆనందం కాదు, ఇంతంత శక్తి కాదు ఆయన. నేనేమో ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలని చెప్పి ఇలాగా నిలువుగా ఇలా పడుకున్నాను. నేను తలగాడ ఛాతీ మీద పెట్టుకొని ఇలా పడుకున్నాను. రేపు వెనకాతల నుంచి ఒకడు కొట్టాడు పట్టుకొని, చాలా గట్టి కొట్టాడు నన్ను. చాలా కోపం వచ్చింది. ఈ టైంలో వెనక్కి తిరిగి చూశాను అతన్ని. మనసులో అనుకున్నాను, నేను హ్యూమన్ రైట్స్ ఈయన మీద కంప్లైంట్ చేస్తాను. నేను ఆర్కేపీ అంటే ఏమనుకుంటున్నారు, మా వాళ్ళతో చెప్తాను నేను హ్యూమన్ రైట్స్. అక్కడ డాక్టర్లు ఎవరైనా కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చిన వేసుకునేవాడు కాదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో వీళ్ళు చంపేయడానికి వస్తున్నారేమో అని ట్యాబ్లెట్లు చూసేవాడు నేను. దాని ఎక్స్పైరీ డేట్ అంతా, మీరెవరు, ఎన్ని రోజులు సేవ చేస్తున్నారు ఇక్కడ, మీది అసలు గవర్నమెంట్ అని ఐడెంటిటీ కార్డు ఏదని సరే వాళ్ళు చూపించేవారు పాపం అమాయకంగా. ఒకరోజు ఎంఆర్ఓ కూడా వచ్చాడు అక్కడికి. అందరినీ ఎవరిని నమ్మలేదు నేను. ఓహో నాకు ఇచ్చిన ట్యాబ్లెట్ ఇదని సరే. అతను కొట్టిన వెంటనే, నన్ను వీపు మీద కొట్టిన వెంటనే చాలా గట్టి కొట్టాడండి. వెనక్కి తిరిగాను, చాలా కోపం వచ్చింది. మధ్యరాత్రులు వచ్చి ఇంత డిస్టర్బ్ చేస్తాడో, తెల్లవారు కంప్లైంట్ చేస్తాను నేను ఈయన మీద అని చెప్పి నన్ను ఆయన 3 ప్రశ్నలు అడిగారు. నీ పేరేం పేరు అని అడిగాడు. నా పేరు చెప్పాను. ఎక్కడుంటావని అడిగాడు. పలానా ఏరియా చెప్పాను. ఏం చేస్తావని అడిగాడు. ఘనమైన దేవుని సేవ చేస్తానని నేను చెప్పాను. అయితే పో అని చెప్పాడు. నేను వెంటనే ప్రార్థన చేసుకున్నాను. ఈ దెబ్బ మటుకు చాలా గట్టిగా ఉంది, తెల్లవారి నర్సు రావాలి, ఈయన మీద కంప్లైంట్ చేస్తాము. నిద్ర పట్టలేదు. దావీదు ఆ పడక మీద ఎలాగైతే ప్రార్థన చేశాడో ఆ అనుభవంలో దేవుడు ప్రార్థన చేయించాడు. తెల్లవారు లేసాను. ఎప్పుడు తెల్లవారుతుందని వెయిట్ చేశాను నేను. వెయిట్ చేసిన వెంటనే తెల్లవారి పరగడుపున వీళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్కి గ్యాస్ ట్యాబ్లెట్, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఒక నర్సు ట్యాబ్లెట్ తీసుకొస్తుంది ఎర్లీ అవర్స్లో. ఆ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు నేను అడిగాను, రాత్రి ఎవరైనా ఇక్కడ రౌండ్స్ వేయడానికి డాక్టర్లు ఎవరైనా వచ్చారా అని అడిగాను ఫస్ట్. ఆవిడంది, పగడపూటే ఎవడు రావటం లేదు, కరోనాకు భయపడి ఇంకా రాత్రి రావడం ఏంటండి అని. అప్పుడు నా హృదయంలోని నెమ్మదిగా ఒక మెరుపు మెరిసింది. ఓహో రాత్రి వచ్చింది,
ఒక దేవుడు పంపిన దూత. ఇంకా తెల్లవారిదే నుంచి నేను చూసుకున్నప్పుడు అతను కొట్టాడు కదా, కొట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అటు చూడన్నాడు. మాకు ఈ క్లిప్ అది పెట్టి, అది ఆ వైర్ అది పెట్టి ఆ డిస్ప్లే మీద చూసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ 100 ఉంది అక్కడ. బీపీ నార్మల్లో ఉంది, హార్ట్ కండిషన్ నార్మల్లో ఉంది, మొత్తం ఒకటే. అయితే ఆయన అడిగింది ఎందుకంటే నేను నిజం చెప్తాను అబద్ధం చెప్తాను నా పేరు అడిగాడు ఆయన. ఏం చేస్తావంటే దైవ సేవ చేస్తాడని. అయితే చేసుకొని నన్ను దేవుడు సేవ చేసుకోమని దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి నాలో మొత్తం మార్పు వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను స్టార్ట్ చేశాను, నాకు డిశ్చార్జ్ ఇచ్చేయండి అసలు. ఇలా నమ్మరు నర్సులు. మీరు ఇంకా మాస్క్ పెట్టుకున్నారంటే మాస్క్ తీసి చూడండి, ఇది తీసి చూడండి. దేవుడు ముట్టాడు, నమ్మట్లేదు ఎవరును. ఒక సిస్టర్ గారు అయితే మా చర్చి మెంబరే 5 గంటలు నన్ను అబ్జర్వ్ చేసింది తీసి. ఎంతమంది ఆయాసం అది వచ్చేది, అలాగే ఉన్నాను గుండ్రాయిలాగా. అలాగా ఏ ఆయాసం లేదు, ఏమీ లేదు. అయితే ఈయనకి డిశ్చార్జ్ ఇచ్చేచ్చాను అని అనుకున్నాను. లేదు, అయినా నేను రాత్రి అంతా అబ్జర్వేషన్లో పెడతానని నా ధైర్యం నాకు తెలుసు. దేవుడు ముట్టాడన్న ఒక నిర్ధారణ, ఒక విశ్వాసం, ఒక ఆదరణ, ధైర్యం వస్తే ఈ లోకాన్ని ఎదిరించేటండి. మనకు అంత ధైర్యం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు, బైబిల్లో ఉంది, దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు, లోకాన్ని జయించేది మన విశ్వాసం అంటాడు అపోస్తులుడైన యోహాను. ఎంత శక్తి, ఎంత బలం, ఎంత. ఈలోగా స్టీవెన్ పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. అదే ఆఖరి ఫోన్ అయింది. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈరోజు నా పుట్టినరోజు అండి, ప్రేయర్ చేయండి. ప్రార్థన చేయలేకపోయింది. నన్ను దేవదూత ముట్టకముందు ఫోన్ వచ్చింది, తర్వాత ఫోన్ చేద్దామన్నప్పుడు ఫోన్ రింగ్ అవ్వట్లేదు. పక్కన మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. వచ్చి తెల్లవారు వచ్చి అడిగాడు, మీ అల్లుడా ఆయన అని. అంటే నాకు డౌట్ వచ్చింది, అల్లుడు చనిపోయాడేమో అల్లుడా అని అడుగుతాను. 10 సార్లు అడిగాడు ఆయన. సురేంద్ర పాస్టర్ గారు చనిపోయారు. నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరు సేవకులు, ముగ్గురం కలిసి, మా భార్యలతో కూడా మేము అలాగ ఉండమేమో కానీ ముగ్గురు కలిసి అలాగ ఉంటాము. కొర్నేలియస్, చాలా దగ్గరగా ఆశీర్వాదం గారు, ఆండ్రూస్ గారు, తెల్లవారు లేస్తే మేము మాట్లాడుకుంటాం. మెట్టుకు దేవుని బిడ్డలారా, మరి వాళ్ళిద్దరిని బాధపడ్డాను. వాళ్ళిద్దరూ దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నన్ను ఎందుకు ఉంచాడంటే కారణము, ఈ భూమి మీద ఆయన సేవ నేను చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ముట్టాడు. చాలామందికి నేను చెప్పాను, సాక్ష్యంలో చెప్పాను చాలామందికి. ఎందుకంటే దేవుడు ముట్టకపోతే ఈరోజు నేను మీ మధ్యన ఉండేవాడిని కాదు. సంఘాలు అన్యాయం అయిపోతున్నాయి సేవకులు లేకపోతే. 25 సంవత్సరాలు సేవలో ఉన్న సంఘాలు, సేవకులు లేకపోతే ఆ బాధ సంఘంకే తప్ప అందరికీ తెలియదు. చాలా ఘోరమైన పరిస్థితి. అయితే అందరికన్నా నేను యోగ్యున్నని దేవుడు నన్ను బ్రతికించలేదు కాదు, కానీ ఏదో ఆయన సేవ నేను ఈ భూమి మీద చెయ్యాలి, అందుకు నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డిసెంబర్ నెలంతా ఊపిరి తిప్పకుండా సేవ చేశాను. చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాను. ఎక్కడ రాజీ పడకుండా సువార్త చెప్పాను. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసుని నమ్మితే మీకు స్వర్గం గ్యారంటీ, యేసు నమ్మకపోతే నరకం గ్యారంటీ అని ఖరాఖండితంగా చెప్పాము, నిరూపించాం ప్రతి సభలో కూడా. కాబట్టి ఎంతోమంది మీరు కూడా ప్రార్థన చేశారు నా కొరకు. ఆన్లైన్లో చాలామంది ప్రార్థన చేశారు. అగాపే సంఘాలు, ఓసన్నా మినిస్ట్రీస్ నా వీడియో వైరల్ చేశారు. అంతా దేవుడు ముట్టిన వెంటనే ఒక వీడియో పెట్టాను. నేను బయటకు వస్తాను, అందరూ కలిసి ఏం చేద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దామని చెప్పాను. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఘనంగా, చాలా బలంగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు లేడు అన్న వాళ్ళకు సాక్ష్యం ఏంటంటే, ఉన్నాడు అని నేనే సాక్షి. దేవుడు లేకపోతే నన్ను ముట్టింది ఎవరు? నన్ను స్వస్థపరిచింది ఎవరు? నన్ను ఈరోజు నీ మధ్య నిలబెట్టింది ఎవరు? విమ్స్ హాస్పిటల్లో పెద్ద ఆయన ఉంటాడు కదా, చీఫ్ డాక్టర్, ఆయన పేరు వేణుగోపాల్ ఏదో, ఆయన కూడా నేను ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు.
చాలామంది చనిపోయారు. ఇలా ఫోన్ తీస్తే చాలు, మే నెల మృత్యు నెల అయిపోయింది. ఇలా ఫోన్ తీస్తే జ్ఞాపకార్థ కొడుకులు, ఫోన్ తీస్తే చనిపోయారు. మళ్ళా అదే రాబోతుందని మళ్ళీ న్యూస్లో వస్తుంది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, దయచేసి దేవుడు మనల్ని కాపాడతాడని అజ్ఞానంగా ఉండకండి. దయచేసి మీ దగ్గర మాస్క్ ఉంటే మాస్క్ పెట్టుకోండి. దయచేసి మాస్కులు తీసుకొచ్చి అందరూ మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ పెట్టుకోండి, సామాజిక దూరంగా ఉండండి. ఎందుకంటే మీ వల్ల మీ కుటుంబాలు బాధపడకూడదు. మిమ్మల్ని నమ్మి చాలామంది ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా నీ దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద తన సువార్త సత్యాన్ని నింపాలని చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఎంతైనా, ఇర్మియా అంటాడు, ఎంతైనా విలాపవాక్యంలో నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడంటే దాన్ని వివరించలేము. నేను రక్షించుటలో, నిన్ను కాపాడుటలో, నిన్ను స్వస్థపరచుటలో, నిన్ను ఈ భూమి మీద పోషించుటలో, సత్యసాక్షిగా నిలబెట్టుటలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పల్లవి చరణం పాడి వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు చెప్పను, ఒక పావుగంట సేపే వాక్యం చెప్తాను నేను. ఎప్పుడు ముగిస్తే అది పావుగంట అనుకోండి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో జాన్ వెస్లీ గారు రాసిన పాట, హోసన్నా మినిస్ట్రీస్లో జాన్ వెస్లీ గారు రాసిన పాట, దీనుడా బాబు దర్వేశ్వరుడు ఉన్నారా? దీనుడా అజేయుడా అనే పాట మనం పాడుకుందాం. నేను కోవిడ్ టైంలో ఈ పాట ద్వారా చాలా ఆదరింపబడ్డాను. చాలా పాటలు ఉన్నాయి, ఈ పాట ద్వారా నేను చాలా ఆదరింపబడ్డాను. నా సంతోషం నిత్యం స్తుతించిన నీవెంతైనా నమ్మదగిన వాడవు, అది ఓఫిర్ గారు రాసిన పాట. కొన్ని పాటలు, పాత పాటలన్నీ చాలా ఆదరింపబడ్డాను. దీనుడా అజేయుడా. చప్పట్లు కొడదాం మనం తప్ప. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదారవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించేద నీకే. దీనుడా అజేయుడా. చప్పట్లు కొడదాం. ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా
చాటునే దాచావు, హేతువేలేని ప్రేమ చూపి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, సంగీతము నీవే, స్తుతి మాలిక నీవే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీ వేసారు కూర్చోమని, తప్పుగా అర్థం చేసుకోండి అంటే ఎక్కువసేపు చెప్పండి అని. పాతకాలంలో ఒక సామెత ఉంది, మీరు కూర్చొని చెప్తే మేము పడుకొని వింటాము, కొంతమంది పడుకుని పోతున్నాం. మంచిది దేవుని బిడ్డలారా, మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎక్కువసేపు చెప్పను, కొద్దిసేపే చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ ఘనమైన పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రములు. అలాగే సృష్టికర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపధ్యక్షులు ఆండ్రూస్ గారికి, సంఘ సభ్యులకు ప్రభు పేరట నా వందనాలు. ఒక చేతి తీసేది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివి వినిపిస్తాను, చూడండి దయచేసి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడు వేం దేవా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమున లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. చదువుకున్న వాక్య భాగమును మీరు దీవించండి, విరిచి వడ్డించండి. మాతో మాట్లాడండి. ఇదివరకే నీ సేవకులు చేసిన ప్రార్థన ఆలకించండి. గడిచిన నాయన 2021లో మీరు ముట్టారు, స్వస్థపరిచారు, ఇది వాస్తవం. లేకపోతే ఈ పరిచర్య చేయడం అసాధ్యం. దేవా, మరి నాయన అయోగ్యుణ్ణి, ఆదాము సంతతిలో పుట్టినవాణ్ణి, పాపము చేత అపరాధం చేత చచ్చినవాణ్ణి క్రీస్తు చేత బ్రతికించి అభిషేకమిచ్చి ఈ సత్య సంబంధమైన పరిచర్యలో మీరు వాడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరూ నాయన మీకు లెక్కే. నీ దాసుడు ఎంత అయోగ్యుడు, ఎంత నర్హుడో, ఎంత బలహీనుడో మీరు ఎరుగుదురు. సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తాన్ని శిరస్సు నుంచి పాదం వరకు ప్రోక్షించి, పరలోకపు బలిపీఠపు తైలపు కొమ్ములోంచి తైలాన్ని ప్రోక్షించి కడిగి శుద్ధి చేసి, ప్రక్షాళన చేసి, స్వనీతి స్వజ్ఞానాన్ని, మానవసరాన్ని మరుగుపరచి మీరే మాతో మాట్లాడమని ఇక్కడున్న వారందరికీ అవసరమైన మాటలు, అక్కరగల మాటలు, బలపరిచే మాటలు, దేవా స్థిరపరిచే, రక్షణ జీవితంలో స్థిరపరిచే మాటలు, ఇగో మీరు నాయన మాట్లాడండి. సంగీత బృందాన్ని దీవించండి. ఆర్థికంగా ఈ సృష్టికర్త సభలను నాయన సహకారులుగా సహవాసులందరినీ పేరు పేటి దీవించి బలపరచి ముందున్న కోడికల్లో మీ నామాన్ని గణపరుచుకోమని, ఈ కొద్ది సమయాన్ని నాయన మహిమకరముగా మీరు వాడుకోమని, మా ఏకాగ్రతను పాడు చేయి పూనుకున్న సకల చీకటి శక్తులను యేసయ్య రక్త బలాన్ని బట్టి బంధించి పారదోలుతున్నాం. ఇక్కడ నీవు తప్ప మాకు కాదు యెహోవా, ఘనత మహిమ ప్రభువాళ్ళు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామం నడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సంగమా, చదువుకున్న వాక్య భాగములో రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అనే మాట
అపోస్తులుడైన పేతురు భక్తుడు ఈ మాట రాశాడు. వాస్తవానికి దేవుని సంగమా, పేతురు రాసిన ఈ 2 పత్రికలు చాలా అమోఘమైనవి, అద్భుతమైనవి. ఇందులో చెదరియున్న యాత్రికులకు అనే మాట రాసింది. వీళ్ళు దేవునిలో యాత్ర చేస్తున్నారు, కానీ చెదిరిపోయారు. వాస్తవానికి అన్యజనులకు అపోస్తులుడేమో అపోస్తులుడైన పౌలు, యూదులకేమో సామర్థ్యం దేవుడే కలిగించిన పేతురు. దేవుని ప్రజలకు సందేశం ఇస్తూ ఉన్నాడు, మనము యాత్రికులము, యాత్ర చేస్తూ ఉన్నాం, పరదేశులము. ఈ భూమి మీద ఏది శాశ్వతము కాదు, పరలోకం శాశ్వతం. ఆ పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. ఇది అర్థం కావాలనే పాత నిబంధన మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలని మనకు అర్థం కావాలనే అవన్నీ సాదృశ్య పాఠాలుగా దేవుడు రాయించాడు. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నడిపించినట్టు ఈ భూమి మీద క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి పరలోకానికి పరిశుద్ధాత్మ దేవుడే నాయకుడిగా ఉండి మనల్ని నడిపిస్తుంది. భూలోకం నుంచి పరలోకానికి యాత్ర చేస్తున్నాం మనం. ఈ మాట మళ్ళా 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. చాలామంది మనలో చనిపోయిన వాళ్ళు, ప్రభువునందు నిద్రించిన వాళ్ళు పరదేశులో నెమ్మది పొందుతున్నారు, యాత్ర ముగించారు. కాబట్టి దయచేసి యాత్ర ముగించక మునుపు వాళ్ళు దేవునితో సమాధాన పడ్డారు, రక్షణ పొందేరు. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని సన్నిధి భూమి మీద ఉంది, పరలోకంలో కూడా ఉంది దేవుని సన్నిధి. కాబట్టి భూమి మీద 2 లేక 3 అనే దగ్గర దేవుని సన్నిధి ఉంది, పరలోకం కూడా దేవుని సన్నిధి. కాబట్టి చదువుకున్న వాక్య భాగములో రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఏళ్ల తరబడి సంఘానికి చాలామంది కొనసాగుతున్నారు, కానీ రక్షణ పొందటం. ఒక ఆయన అడిగాడు నన్ను, వాట్ ఈజ్ మెంట్ బై సాల్వేషన్? రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే మానవ భాషలో చెప్పాలి అంటే శత్రువుల బారి నుండి అతన్ని కాపాడుట అని మానవ భాషలో చెప్పాలి. ఇది ఎప్పుడు మర్చిపోకండి, ఈ మాట నేను చెప్తున్న మాట. బైబిల్ గ్రంథములో ఈ యొక్క వ్రాతేమో మానవునిది, భావమేమో దేవునిది. మనుషుల భాషలోనే రాశాడు, కానీ అందులో భావం దేవుని భావంతో చూడాలి. రక్షణ అంటే అర్థము, ఒక వ్యక్తి మరణగోతులో నుంచి అంటే సమాధిలోంచి బయటకు వచ్చుట అని అర్థం. రక్షణ అంటే చీకటిలోంచి వెలుగులోనికి వచ్చుట అని అర్థం. రక్షణ అంటే మరణములో నుంచి జీవంలోనికి వచ్చుట అని అర్థం. రక్షణ అంటే చాలామంది రక్షణ అనే మాటకు సరి అయిన అర్థం తెలియకపోతే పూర్ణాత్మతో పూర్ణశక్తితో దేవుణ్ణి ఆరాధించలేము. ఈ రక్షణ అనేది బైబిల్లో నిత్య రక్షణ ఎవరికి ఇస్తాడంటే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయనని హెబ్రీ పత్రిక 5, 9, 10 వచనాల్లో ఉంది. విధేయత చూపించకపోతే రక్షణ ఇవ్వడు దేవుడు. ఎక్కడ విధేయత చూపించాలంటే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును అన్నాడు.
ఏళ్ల తరబడి సంఘానికి వస్తున్నారు కానీ బాప్తిజం పొందట్లేదు. బాప్తిస్మం పొందిన సమయాన్న నీటిలోని నీ పాపాలన్నీ సమాధి చేసి కొత్తగా జన్మించుట, చీకట్లోంచి వెలుగులోకి వచ్చుట, ఈ లోకంలోంచి సంఘంలోనికి వచ్చుట అని అర్థము. రక్షణ అంటే ఒక వ్యక్తి అగ్నిగుండం నుంచి తప్పించబడుట అని అర్థం. అలా తప్పించబడాలి అంటే సృష్టికర్త దగ్గరికి రావాలి. సృష్టికర్త సంబరాలని పేరు పెట్టారు. సృష్టికర్త లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను, సృష్టికర్త సంబరాలు మనం చేసుకోవడం కాదండి, నువ్వు రక్షణ పొందితే దేవుడు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో సంబరమే, ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సంబరాలు చేయడం వేరు, దేవుడు సంబరం చేయడం వేరు. చాలా మంది ఉన్నాడు ఈ భూమి మీద, రక్షణ ఏం లేదండి, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అంటున్నాడు ఒకడు. అన్ని శాస్త్రాలు తెలుసు అంట, ఖగోళ జ్ఞానం, భూగోళ జ్ఞానం, వృక్షశాస్త్రము, ఈ శాస్త్రం ఆ శాస్త్రం అని. ఈత శాస్త్రం తెలియదు. నీటిలోకి దిగితే ఈత శాస్త్రం లేనివాడు ఏమైపోతాడు? ఈత కొట్టడం రాలేదు, అన్ని శాస్త్రాలు తెలుసు, నీటిలో మునిగిపోతాడు. కాబట్టి రక్షణ అనేది సృష్టికర్త నుంచి మానవ జాతికి ఇచ్చిన విలువైన ఆశీర్వాదం రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎవని యందు ఉంది? యేసునందు మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య జీవం, హల్లెలూయా. అందులో అంటాడు, రానున్నవాడు యేసయ్యా, హల్లెలూయా. రానున్నవాడు యేసయ్యా, రాజ్యమేలుని అంటే త్వరలో రాబోతున్నాడు. ఈ సువార్త చెప్పమన్నాడు మాకు, ఈ సువార్త చెప్పమన్నాడు. ఏ సువార్త అంటే? సువార్త అంటే శుభవార్త. ఏం శుభవార్త అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ పథకంలో ఇల్లు ఇచ్చాడనేది శుభవార్త, సంక్షేమం ఇచ్చాడనేది శుభవార్త. ఫలానా ఎక్కడో మీకు లాటరీ తగిలి డబ్బు వచ్చిందన్నది శుభవార్త, లేకపోతే ఉద్యోగం వచ్చిందన్నది కూడా శుభవార్త, లేకపోతే పెళ్ళయింది గర్భం దాల్చారనేది శుభవార్త. కానీ అసలు శుభవార్త ఏంటంటే, ఇదిగో మానవ జాతి పాపంలో ఉన్నారు, పాపానికి వచ్చే జీతం మరణం, ఆ మరణం నుంచి తప్పించేది యేసు ప్రభువారు అని చెప్పేదే అసలైన సువార్త. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలైన సువార్త. నరకం నుంచి తప్పించుకోండి, మరణ గోతులోంచి తప్పించుకోండి మీరు. అది తప్పించేది యేసు ప్రభు మాత్రమే. ఈ లోకానికి మమ్మల్ని చంపినదే సువార్త చెప్తాము, మమ్మల్ని కొట్టినదే సువార్త చెప్తాము, మమ్మల్ని జైల్లో పెట్టినదే సువార్త చెప్తాం. ఈ నామమును తప్ప లోకానికి ఇచ్చిన సందేశం, క్రైస్తవ సంఘం లోకానికి ఇచ్చిన సందేశం, ఈ నామమును తప్ప వేరే నామమున ఏం లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని మీద మేము స్టాండర్డ్ అయి ఉన్నాము. అయితే విచిత్రమైనది ఏంటంటే, ఇక్కడే కొద్దిగా మలుపు తిరుగుతుంది. రాత్రికాలం అయితే చాలా విషయాలు చెప్పేవాడిని, మరి పగటిపూట ఇచ్చారు మా సోదరులు. కాబట్టి రక్షణ అనే దాని విషయంలోని బాగానే ఉంది ఇక్కడ వరకు. ఆ తర్వాత ఎందుకో క్రైస్తవ సంఘాలు నాయకులు పట్టించుకోవటం ఆ రక్షణ. ప్రార్థన కూడా చేస్తున్నారు, దేవా పాపులైతే రక్షణ, రోగులైతే స్వస్థత అంటున్నారు. కానీ రక్షణ పొందిన వాడు ఎదగాలి అనేది పట్టించుకోవటం. ఈరోజు సార్వత్రిక సంఘంలో గుడ్డి దర్బారు జరుగుతుంది. గుడి దర్బార్ అంటే ఒక న్యాయం కొరకు వచ్చారు రాజు దగ్గరికి, అది పట్టించుకోవట్లేదు రాజు.
ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆ గుడ్డోడు అయిపోయి చూడట్లేదు చాలామంది. ఆ రక్షణ యేసుప్రభు జననం మనకు అవసరమండి, యేసుప్రభు మరణం అవసరమండి, పునరుద్ధానం అవసరమండి, రాకడ అవసరమండి అని చెప్తున్నారు. కానీ రక్షణలో ఎదగాలి ఎదగాలి అనేది చాలామంది సేవకులు పట్టించుకోవట్లేదు. అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట అన్నాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయములో చూడగలిగితే అందులో 14-15 వచనాలు ఎవరైనా చదవండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు బాల్యము నుండి నీ వెరుగుదువు. దేవునికి స్తోత్రం. రక్షణార్థమైన జ్ఞానము అనే మాట వాడాడు. అందరు చెప్పండి, రక్షణార్థమైన. చెప్పాలండి ఇక్కడ ఉన్న రక్షణార్థమైన జ్ఞానము అంటే దేవుని బిడ్డలారా యాకోబు పత్రికలో చెప్పాడు. మళ్ళా అది కూడా మీకు జ్ఞానం కొదువైన ఎడల జ్ఞానం అడగండి. ఈ రోజులో జ్ఞానం అక్కర్లేదు అంటున్నాడు. పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలని. విచిత్రమైన మాట ఏంటో తెలుసా? జ్ఞానం లేకపోతే పరిశుద్ధత కూడా పోగొట్టుకుంటుంది. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా జ్ఞానం అక్కర్లేదన్నా వెర్రితలలు వేస్తున్నారు ఈనాడు. జ్ఞానం అక్కర్లేదు, నేను కూడా నమ్ముతాను. లోక జ్ఞానం వద్దు. విజ్ఞానము అంటే అర్థం ఏంటంటే ఈ చుట్టూరు పరిసరాల కోసం విజ్ఞానం అంటారు. ఈ భూమి ఎలాగొచ్చింది, ఈ చెట్లు ఎలాగొచ్చాయి, ఈ పుట్లు ఎలాగొచ్చాయి, ఈ దీన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము బైబిల్లో జ్ఞానం అనే మాట వాడబడింది, తెలివి అనే మాట వాడబడింది. తెలివి వేరు, జ్ఞానము వేరు. నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలిగేను, తెలివి లేని వారికి తెలివి పుట్టించాను. తెలివితేట, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి తెలివి ఉన్న వాళ్ళకి. కానీ జ్ఞానము అనేది దేవుని బిడ్డలారా అర్థం ఏమిటంటే ఈ జ్ఞానం అనేది సృష్టికర్తను చేరడానికి జ్ఞానం అవసరం. సృష్టికర్త సంబరాల్లో సృష్టికర్త మాట్లాడుతున్నాడు, మీకు జ్ఞానం అవసరం, పైనుండి వచ్చే జ్ఞానం అవసరం, రక్షణను గూర్చిన జ్ఞానం అవసరం, సత్యాన్ని గూర్చిన జ్ఞానం అవసరం, దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానం అవసరం. అతడు నా నామం ఎరిగినవాడు గనక 91వ కీర్తనలో నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. దేవుని నామం తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా జ్ఞానం అక్కర్లేదన్న బోధలు ఎక్కువైపోయాయి సంఘాలు. అందుకే దేవుడు ఏదైనా చెప్పినా ఎక్కువ మందితోటి ఆయన చెప్పలేదు, ఎక్కువ మందితో ఉన్నప్పుడు చెప్పలేదు. తక్కువ మంది ఉన్నప్పుడు ఆయన మర్మాలు చెప్పాడు. మీరు కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పవలసి వస్తుంది. ఈ దినాలలో దేవుని బిడ్డలారా జ్ఞానం వద్దు అంటే యాకోబు పత్రిక 1:5 తీసేద్దామా బైబిల్లోంచి? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15 వచనాలు తీసేద్దామా? వచనాలు ఎన్నోసార్లు దేవుని బిడ్డలారా పరమగీతం అనే గ్రంథం ఉంది, అది ప్రేమ సాహిత్యం. సామెతల గ్రంథం జ్ఞాన సాహిత్యం. పండితులు పెట్టారు పేరు, సామెతలన్నీ జ్ఞానం 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 అనేది ఉంటాయి. జ్ఞానము లేకపోతే దేవుని బిడ్డలారా నువ్వు పొందిన రక్షణ కూడా పోగొట్టుకుంటావు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 30-31 ఏంటంట, ఆయన మూలంగా మనకు యేసయ్య జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకేంటంటే ఫస్ట్ ఏమన్నాడు? జ్ఞానం. ఫస్ట్ మాట జ్ఞానం, తర్వాత నీతి, పరిశుద్ధత, విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే తండ్రి కుమారుని చూసి సంతోషపడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఎందుకు ఆనందించాడు తెలుసా? అతడు లోకానికి జ్ఞానం, లోకానికి నీతి, విజ్ఞాన సంపాదలెల్లను
ఆ సుజ్ఞానిలో గుప్తమాయను ఈ విజ్ఞాన సంపాదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయను సంతోషమును పరిశుద్ధత సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయను యేసు మహదానందమానందమాయనే నాకు ప్రియ కుమారుని అందు మహదానందమానందమయనే నాకు ప్రియ కుమారుని అందు. తండ్రి ఆనందించాడు, ఎందుకంటే ఈ లోకానికి జ్ఞానం అయింది. యేసు ప్రభును చూడడానికి ఎవరెళ్ళారండి? మూర్ఖుల. తూర్పు దేశం నుంచి ఎవరెళ్ళారు? తూర్పు దేశము నుంచి వెళ్ళిన వాళ్ళ పేరు ఏం పేరు? జ్ఞానులు. జ్ఞానులు జ్ఞానులు వాళ్ళు ఖగోళ జ్ఞానం కలిగిన. ఇది రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో. బైబిల్ స్టడీ కాబట్టి మీకు చెప్తున్నాను. తూర్పు అంటే ఇస్రాయేల్కి తూర్పు వైపు ఉన్నది మెసపటోమియా నాగరికత చెప్పారు. అందులో ఇరాన్, ఇరాక్, ఒమాన్ అని ఈ మూడు తూర్పు దేశం అని ఒక అర్థం ఉంది. తూర్పు దేశం అంటే మన ఆసియా ఖండం నుంచి కూడా వెళ్ళారని ఒక అర్థం ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళారు కాదు, వెళ్ళారా లేదనేది ఇంపార్టెంట్. ఈ ప్రదేశాలు ఏంటనేది కాదు, వెళ్ళారా లేదు. వాళ్ళ పేరేం పేరు? బైబిల్ ఏం చెప్పిందంటే జ్ఞానులు. జ్ఞానులు మాత్రమే యేసు ప్రభువును గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం. జ్ఞానులు మాత్రమే యేసు ప్రభువును పూజిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అనేది ప్రభు చిత్తమైతే నైట్కి అవకాశం ఇస్తే నేను చెప్తాను ఎందుకనేది. నైట్ బోల్డ్ మంది వస్తాను. ఎందుకు పూజించాలి? జ్ఞానులు. అసలు క్రైస్తవుడు అంటేనే జ్ఞానండి. పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడిన వాడు క్రైస్తవుడు. కానీ రక్షణ పొందాలి అంటే దేవుని బిడ్డలారా జ్ఞానం అనేది ఉంది. బుద్ధుడికి ఒక బోధి చెట్టు కింద జ్ఞానము సాక్యవంశపు రాజు ఆయన అక్కడికంట ఆ యొక్క చెట్టు కింద జ్ఞానోదయం అయిందంట. చెట్టు కింద ఏంటంటే ఏమైందంటే మనిషికి మరణం ఎందుకు వచ్చింది, ముసలితనం ఎందుకు వచ్చింది, ఎందుకు చనిపోతున్నారని జ్ఞానోదయం అయిందంట. ఆ చెట్టు పేరు బోధి చెట్టు అన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఎవరికైనా జ్ఞానోదయం కలగాలంటే అది శిలువ మీద ఉన్న యేసు దగ్గరికి వచ్చినప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసును బట్టే జ్ఞానోదయం కలగాలి. జ్ఞానము అంటే దేవుని బిడ్డలారా అర్థము, ఈ విశ్వములో ఏది అత్యుత్తమైందో ఆ మేలును పొందుకునే సామర్థ్యం పేరు జ్ఞానం. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ విశ్వములో ఏది అత్యుత్తమైన ఉపకారము మేలుందో ఆ మేలును పొందుకోవాలంటే జ్ఞానం అవసరం. క్రైస్తవుడు ప్రతిరోజు దేవుని అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం దయచి. భార్యాభర్తల మధ్యన కాపురం చేయాలన్నా ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. పురుషులు భార్యతో కాపురం చేయాలంటే జ్ఞానము కావాలి. బైబిల్ నిండా దేవుని బిడ్డలారా జ్ఞానం వచనాలే. ఈ దినాలలో దేవుని బిడ్డలారా జ్ఞానం లేని ఎక్కువైపోయారు. జ్ఞానములు అందుకన్నాడు రక్షణార్థమైన జ్ఞానము, రక్షణార్థమైన జ్ఞానం. ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా? స్వస్థత 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 పట్టుకున్నారు కొంతమంది. వద్దనట్లేదండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మన పాస్టర్లు ఎక్కువగా ధనవంతుడు లాజరు కోసం చెప్తారా లేదా? ధనవంతుడేమో చూడండి, ధనవంతుడేమో ఆరోగ్యంతోనే పాతాళానికి వెళ్ళాడు. లాజరేమో కురుపులతో రోగంతో పరదేశికి వెళ్ళాడు. ఇంతకీ స్వస్థత అవసరమా లేకపోతే పరలోకం అవసరమా? మరీ మీరు ఇలా చెప్తే ఎలాగండి? స్వస్థపరిచేయడం నేనే సాక్ష్యం చెప్తున్నాను. స్వస్థత కన్నా నాకు కావాల్సింది ఈ భూమి మీద నరకం తప్పించుకోవాలి. నేను పాతాళం తప్పించుకునే జ్ఞానం నాకు అవసరం. దేవునికి స్తోత్రం. పనిహిమాల జ్ఞానం ఉంటుంది కొంతమంది. యెహోవాకు విరోధమైన జ్ఞానం ఉంది.
సమయోచితమైన జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం లోపలికి వెళ్ళాలి అంటే సముద్రంలో పైపైన కనిపిస్తుంది, లోతుకి వెళ్ళిన కొలది మనకి జ్ఞానం అంటే ఏంటో అర్థం. ఈరోజు సంఘము దాన్ని దర్శించలేదు. బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. ఈరోజు ఏంటంటే స్వస్థత పిచ్చి పట్టింది, ప్రవచనాలు పిచ్చి పట్టింది, సాక్ష్యాలు పిచ్చి పట్టింది తప్ప నేను దేవుని జ్ఞానం పొందుకొని నేను రక్షణలో ఎదుగుతాను. నేను రక్షణ పొందేవు, కానీ రక్షణ పొందిన నీవు పేతురు ఏం చెప్పాడంటే రక్షణలో ఎదగాలన్నాడు. ఎదుగు నిమిత్తము వాక్యాన్ని అపేక్షించండి. మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చాలామంది దేవుని బిడ్డలారా ఈ దినాల్లో వాక్యానికి ప్రాధాన్యత లేదు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ముందు నువ్వు జ్ఞానంతో నింపబడాలి. రక్షణ జీవితంలో దేవుని బిడ్డలారా చాలా విషయాలు ఉన్నాయి. 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, మనము రక్షింపబడి ఉన్నాము అని బైబిల్ చెప్పింది. నమ్మి బాప్తిజం పొందువాడు, చెప్పాలండి, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు అని ఉంది. కొలసీ పత్రిక 2:12 ఏమన్నాడంటే దేవుని మీరు రక్షణ ఏం చేస్తున్నారు? భయముతో వణుకుతో. ఎవరైనా చదవండి కొలసీ పత్రిక 2:12 చూడండి. నేను చెప్పింది కరెక్టా కాదని లేఖనాలను పరిశీలన చేయండి. 2:12 అమ్మ చూడండి. ఫిలిప్పి పత్రిక 2:12. ఫిలిప్పి పత్రిక 2:12 కాగా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మాత్రమే కాక ఈ కాలమందు భయముతోను, అందరు చెప్పండి, భయముతోను వణుగుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అని చెప్పాడంటే రక్షణ పొందటం వేరు, కొనసాగించటం వేరు. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 16:15 చూస్తే సువార్తను నమ్మి 16:16 నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడునంది. ఒక ఈక్వేషన్ వేసుకోండి, రక్షింపబడును. ఫిలిప్పి పత్రిక 2:12 ఈక్వేషన్ అంటే రక్షణ కొనసాగించుట. మొదటి పేతురు 2 మొదటి 3 వచనాల్లో రక్షణలో ఎదుగుట అనే మాట రాయబడి ఉంది. ఇంతకీ రక్షింపబడాలి, రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి. 3 మెట్లు. ఈనాడు చాలామంది ఈ విషయాలను పెట్టుకోవట్లేదు. ఈనాడు సంఘాల్లో రక్షణ గురించిన మాటలే లేవు. సంఘాల్లో ఏదో కీర్తన చదువుతున్నారు, ఏదో ఒక వాక్యం చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు తప్ప రక్షణ గురించిన ఉపదేశం ఎక్కడుందండి? చాలామంది దేవుని బిడ్డలారా ఇంత గొప్ప రక్షణను చాలామంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది రక్షణ బాప్తిజం పొందిసాం అయిపోయిందా అంతటితోటి? బాప్తిజం పొందిన వాడు రక్షణ కొనసాగించాలి. రక్షణ కొనసాగిస్తూ రక్షణలో ఎదగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈనాడు ఈ బోధ చాలా మందికి అక్కర్లేదు. ఆనాడు అపోస్తులు ఈ బోధ చేశారు. రక్షణ పొందాలి, రక్షణ కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి. ఈ 3 మెట్లు ఉన్నాయి. ఇవి నీకు తెలియాలంటే నీకు దేవుని జ్ఞానం ఉండాలి, రక్షణార్థమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది. జ్ఞానం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే రక్షణ పొందడానికి. జ్ఞానం అది ఎందుకు ఇచ్చాడంటే రక్షణ కొనసాగించడానికి. జ్ఞానం అది ఎందుకు ఇచ్చాడంటే రక్షణలో ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణలో ఎదగాలి. ఈనాడు చాలా మంది రక్షణ పొందేరే కానీ ఇంకా కొనసాగించట్లేదు. రక్షణ కొనసాగించడం అంటే అర్థం ఏమిటి? రక్షణ కొనసాగించాలంటే నువ్వు 4 కార్యక్రమాలు చేయాలి. రక్షణ కొనసాగించాలి. అపోస్తుల కార్యములు
2వ అధ్యాయం 42 రక్షణ కొనసాగించాలంటే ఇది నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, పేతురు చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ పేతురు రాసిన పత్రికే పేతురు చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. మొట్టమొదటి ప్రసంగం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. రక్షణ కొనసాగించడం అంటే అది అర్థం. ప్రతి ఆదివారము నీవు అపోస్తుల బోధను వినాలి. ఇప్పుడు మన పాస్టర్ గారు చెప్పారు, మా ఆత్మీయత ఏంటంటే ఓసన్న మినిస్ట్రీస్కి అపోస్తులు ఓసన్న గారు. ఒక్కొక్క సంఘానికి ఉంటారు, కానీ ఆ అపోస్తుల కోసం చెప్పలేదు. మాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఎక్కడున్న అపోస్తులు దేవుని బిడలారా, దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు. ఆ 12 మంది శిష్యులను దేవుడు వాడుకొని ఒక బోధ చెప్పాడు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 దేవుని బిడలారా నేను రక్షణలో కొనసాగించగలను. ఏది మిస్ అయినా రక్షణని పోగొట్టుకునే ప్రమాదం. చాలా ప్రమాదం ఉందండి రక్షణ జీవితంలోని. రక్షణలో నీవు కొనసాగాలంటే, అందుకే జ్ఞానం అన్నాడు. రక్షణార్థమైన నీవు జ్ఞానం కలగాలంటే లేఖనాలను పరిశీలన చేయి. లేఖనాలను పక్కన పెట్టి ఇది పక్కన పెట్టావంటే నువ్వు రక్షణ పొందేవా తప్పంటే, రక్షణ పొందితే పరలోకానికి వెళ్ళరా అంటే వెళ్తారు. రక్షణ కొనసాగించడం ఎందుకంటే రక్షణలో ఎదుగు నిమిత్తం. రక్షణలు ఎదగపోతే నష్టం ఏంటి అంటే నష్టం ఉంది. పేతురే చెప్పాడు. చూడండి ఎంత నష్టం ఉందో చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, లేకపోతే 1 పేతురు పత్రిక 2 మొదటి 3 వచనాలు చూడండి. ప్రభువు దయాళుడని చెప్తూ కిందనేమన్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అక్కడ నుంచి చదవండి. 1 పేతురు 2 అక్కడ నుంచి చదవండి. నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఆ పాల వాక్యంలో ఉన్న విషయాలను నువ్వు అపేక్షించాలి, ఇష్టపడాలి. మనుషుల చేత విసర్జింపబడి వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా ఉండునట్లు ఆత్మ సంబంధమైన మందిరం ఎప్పుడు కట్టబడుతుందంటే రక్షణలో ఎవరైతే ఎదుగుతాడో వాడొక సజీవరాయి. రక్షణలో ఎవరైతే ఎదుగుతారో వాళ్ళొక సజీవరాయి. మామూలు రాళ్లతో మందిరం కడతారు, ఇది సమాజ మందిరం. సజీవరాళ్లతో దేవుడు ఏం చేస్తున్నాడు, మందిరాన్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద కట్టబడాలి, సజీవరాయి అయిన యేసు మీద కట్టబడాలి. మూలరాయి ఆయనే. హోసన్న పాటల పుస్తకంలో ఆ పాట నాకు చాలా ఇష్టం. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. అంటే దేవుని సియోను కోసం. నాకు తెలిసి సియోను మీద పాటలు రాసింది ఎబ్రోనోలు రాశారు, తర్వాత హోసన్నోలే రాశారు. సియోను మీద. సియోనులో దేవుని బిడ్డలారా, సియోను అనేది ఒక కొండ, యెరూషలేము అనేది ఒక పట్టణం. సియోను కొండ మీద యెరూషలేము అనే పట్టణం ఎలా కట్టబడిందో, యేసు ద్వారా మనమంతా ఒక మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరం ఇది. నమ్మి బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, మంచిదే. రక్షణ పొందిన నీవు రక్షణ కొనసాగించాలి.
రక్షణ కొనసాగించిన నీవు రక్షణలో ఎదగాలి. ఎదగకపోతే నష్టం ఏంటంటే ఆత్మ సంబంధ మందిరంలోకి నిన్ను సజీవరాయిగా దేవుడు తీసుకోడు. సజీవరాయిగా నిన్ను తీసుకోవాలి అంటే దేవుని బిడ్డలారా, ఇది పేతురు చెప్పాడు, నేను చెప్పలేదు, లేఖనాల్లో స్పష్టంగా ఉంది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలన్నా ఒకప్పుడు మనుషుల చేత విసర్జింపబడ్డాడు ఆయన. సజీవమైన రాయి యేసు ప్రభు, సజీవమైన రాయి. యాకోబు కలలో ఒక రాయి మీద చూడండి పడుకున్నాడు, తలగడ చేసి పడుకున్నప్పుడు పరలోక దర్శనం వచ్చింది. ఒక నిచ్చెన ఆకాశం నుంచి కింద వరకు వచ్చేటప్పుడు దేవదూతలు ఎక్కుచూ దిగుచు. తెల్లవారు లేచి నూనె పోసి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే ఏంటి? మందిరం. ఒక రాయిని చూసి మందిరం అన్నాడు. యేసు ప్రభు వారు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కొన్ని మందిరాలను చూసి సున్నం కొట్టిన సమాధులు అన్నాడు యేసు ప్రభు. చూడండి, రాళ్లతో శృంగారించారు, చూసేమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఇక్కడేమో చిన్న రాయిని చూసి మందిరం అన్నాడు. చూడండి ఎంత డిఫరెన్సో చూడండి. ఈనాడు చాలా మంది ఏపుగా జనాలు రావాలని చూస్తున్నాం, కానీ ఇందులో ఎంతమంది సజీవరాళ్ళు ఉన్నారు? ఎంతమంది సజీవరాళ్ళు అవ్వాలంటే చెక్కబడాలి. ఈనాడు చాలా సంఘంలో సజీవరాళ్ళు అనేవి, ఈనాడు దేవుని బిడ్డలారా సజీవరాళ్ళగా ఉండాలంటే ఆ మీద వచనం నెరవేరాలి. వాక్యానికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, మనుషులకు. నేను చెప్పినా, ఆండ్రూస్ గారు చెప్పినా, ఇక్కడ ఏ సేవకుడు చెప్పినా వాక్యంలో ఉందా లేదా? వాక్యంలో ఉంది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడినది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే రక్షణ కొనసాగించాలి. ఫిలిప్పి 2:12. మూడవది రక్షణలో ఎదుగు నిమిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెట్రోల్ అయిపోయినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా నెమ్మదిగా చెప్తే భోజనాలకు వదిలేయండి, ఎందుకు వచ్చింది గొడవన్స్ నేను. కాబట్టి దేవుని బిడ్డలారా నేను త్వరగా వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా చెప్పారండి, త్వరగా వదిలేమని. విశాఖపట్నం నుంచి దూరం నుంచి వచ్చాను, కనీసం 2 మాటలని చెప్పాలి కదా మీకు. కాబట్టి మా మా రక్త సంబంధం అదిగో 2 అయిపోతుంది, నిలబడ్డాడు. వదిలేస్తాను, ఆఖరి మాట చెప్పి నేను వదిలేస్తాను. ప్రభు చిత్తం అయితే రేపు మనకి టైం ఉంది కాబట్టి. మా రక్త సంబంధం వచ్చాడు, ఆస్తి అయిపోతే మీరే సాటులు ఇక్కడ. కాబట్టి ఆఖరి మాట నేను చెప్పేస్తాను. రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే అర్థం ఏంటి? మరి ఆ మాట చెప్పకపోతే ప్రసంగానికి అన్యాయం అయిపోతుంది. అలా ఎదగకపోతే మనం సజీవరాళ్ళగా ఉండలేము, మందిరములో ఉండలేము. రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే అర్థము, రక్షణ అంటే అర్థం ఏంటంటే మన ఆత్మ. ఎఫెసీలకు రాసిన పత్రిక 10 నిమిషాలు నేను ముగిస్తాను. నేను ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపరాధముల చేతను చచ్చి ఉండగా మీరు రక్షణ జీవితం అర్థం కావాలంటే మనము పాపం చేతను అపరాధం చేతను ఏమై ఉన్నాము అంటే చచ్చిన వారం. అంటే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ దినామున మీరు ఏమన్నాడు దేవుడు? చచ్చెదరన్నాడు. ఎక్కడ చచ్చిపోయాడేటి? బతికే ఉన్నాడు ఆయన. లోపలున్న ఆత్మ దేవునితో సంబంధం తెగిపోయింది. స్పిరిచువల్ డెత్ అంటూ ఉండదండి. ఇప్పుడు శరీరం చనిపోయిందంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేడు, చేతులు ఉన్నాయి ఏం చేయలేడు, అలా పడుకొని ఉంటాడు. కానీ ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఉంటుంది కానీ చలనం ఉండదు, దేవునితో సంబంధం తెగిపోయింది. చనిపోవడం అంటే అది అర్థం. అందుకే రక్షణ సువార్త చెప్తే చనిపోయినోడికి అర్థం కాదు. మన రక్షణ సువార్త చెప్తే ఆడు అర్థం కాక పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు. రక్షణ సువార్త చెప్తే మటుకు అర్థం కావట్లేదు. పలానా సంక్రాంతి ఆఫర్లోని బంగారం రేటు తగ్గిందంటే అర్థమవుతుంది. పలానా కనుమ టైంలోని చీరల రేటు తగ్గిందంటే అర్థమవుతుంది. దేవుడే మానవ రూప అవతారం ఎత్తి నీ కొరకు శిల్లో చనిపోయి అర్థం కాదు అది. ఎందుకంటే లోపల ఆత్మ ఏమైపోయింది? సమాధానం తెగిపోయింది. చచ్చిపోయి ఉంది అంటే అర్థం ఏంటంటే సమాధానం.
మరలా సువార్త సేవకుడు చెప్పినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఇది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరిలోనైనా రక్షణ కలగాలి అంటే, జరగాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి. సువార్తను బలంగా అతనితో నాటాలంటే అది సేవకుడు చెప్తాడు, ప్రయాసపడి చెప్తే పరిశుద్ధాత్మ కార్యం జరిగినప్పుడు ఆ వ్యక్తికి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. రక్షణ అంటే అర్థం ఏంటంటే లోపలున్న ఆత్మ, చెప్పండి. రక్షణ అనగా లోపలున్న ఆత్మ బ్రతికింపబడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు దానికి ఏం పేరు పెట్టాడంటే అంతరంగ పురుషుడు అన్నాడు. ఏమన్నాడు? అంతరంగ పురుషుడు. ఎక్కడైనా అంతరంగ స్త్రీ అని ఉందా బైబిల్లో? స్త్రీలేనా పురుషులేనా? శరీరానికి స్త్రీలు, శరీరానికి పురుషులు, కానీ లోపల ఆత్మకు అంతరంగ పురుషుడే అన్నాడు. లోపల ఆత్మ ఏమైంది? బ్రతికింపబడింది. దేవునికి స్తోత్రం. ఈ బ్రతికింపబడిన ఆత్మ అంతరంగ పురుషుడు ఎవరి పోలికలోనికి రావాలంటే యేసు పోలికలోనికి రావాలి. రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే, ఎదగడం అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మ యేసు పోలికలోనికి రావాలి. యేసు పోలికలోనికి ఆత్మ రావాలి. రక్షణ పొందేవు కానీ ఆత్మ ఎలాగుందంటే ఏ పోలిక లేదు, ఏదో బ్రతికిందంతే. కొంతమంది బ్రతికుంటారు కానీ ఏ పని చేయలేరు, ఏది చెందరు. ఈనాడు సంఘాల్లో పేరుకే జీవిస్తున్నారు కానీ సార్థి సంఘంతో చెప్పారు వాళ్ళు మృతులు అన్నట్టున్నారు. చిన్నపిల్లడు పుట్టాడు అనుకోండి, ఎందుకు మా అక్క కొడుకు చాలా సిలువ మూసారండి. కొడుకు పుట్టాడు, సంతోషం, వెళ్ళాను. చేతులు వంకరైపోయి, కాలు వంకరైపోయి. 17 సంవత్సరాలు దేవుని బిడ్డలారా, ఆడ పక్క మీద అంత వీలే, మొత్తం అన్ని కాలకృత్యాలన్నీ పక్క మీద. రోజు మా అక్క ఏడిసేది ఇలాంటి కుమారుని ఇచ్చాడేటని. వాడి పేరు సురేష్. ఆడు అలా పడుకొని ఉండేవాడు, నవ్వేవాడు, అన్నీ తెలిసేది కానీ ఆ పక్క మీద అలాగే ఉండేవాడు. చేతులు అష్టవంకరలు, కాలు అష్టవంకరలు. వీళ్ళు ఏదైనా ప్రేయర్కి వెళ్ళాలనుకోండి, ట్యాబ్లెట్ వేసి వెళ్ళాలి. ట్యాబ్లెట్ వేస్తే పడుకుడిపోతాం. ప్రేయర్కి వెళ్ళి రావాలి మనం. 17 సంవత్సరాలు భరించాం. ఈ ట్యాబ్లెట్ వేసేసి ఒక రోజుకి చచ్చిపోయాం. చాలా బాధ అనిపిస్తుంది మీకు చూపిస్తే. స్వయాన సేమ్ అబ్బాయిలాగే దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాల్లో కూడా చాలా మంది రక్షణ పొందేరే కానీ అష్టవంకరలు తిరిగి ఉన్నారు ఆత్మలోని. చాలా మంది దేవుని కోసం నడవరు, దేవుని కోసం మాట్లాడరు, దేవుని కోసం కార్యాలు చేయరు, ఏది చేయరు. రక్షణ పొందారు కానీ అలాగే ఉన్నారు. అప్పుడు వీళ్ళు చూసి మేము బాధపడ్డాం కదా, వీళ్ళు చూసి దేవుడు బాధపడతాడు. వీళ్ళు చూసి ఆ తల్లిదండ్రులు ఎంత వేదనో, దేవుడు కూడా అయ్యో వీళ్ళకి నా పరిశుద్ధ రక్తాన్ని కార్చేనే, శిలువ యజ్ఞం జరిగించేనే అని దేవుడు బాధపడుతున్నాడు కొంతమందిని చూసి. సృష్టికర్త సంబరాలు చేసుకోవాలంటే నీ ఆత్మ ఎదగాలి. ఆ కుర్రను చూసి ఎంత బాధ అనిపించిందో అంతే బాధ అనిపిస్తుంది దేవునికి. రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే ఈ ఆత్మ బ్రతికింపబడిందని నువ్వు నమ్మితే. మొన్న జాలర్పేటలో సువార్త చెప్పడానికి వెళ్ళాను నేను. ఒక ఆయన పాట పాడాడు, నా జీవాత్మ ఉన్నది కరెక్ట్ అయితే పరమాత్మ ఉంది కూడా కరెక్టే అని పాట పాడాడు. జీవాత్మ ఉంది కరెక్ట్ అయితే పరమాత్మ ఉంది కరెక్టే అని పాడాడు. పరమాత్మ ఉంది కరెక్ట్ అయితే పరమాత్మ ఏమో చెరుకులో తీపిలు అంటాడు, జీవాత్మ ఏమో చెరుకులో వంకర టింకర్లు ఉంటాయి, వంకర టింకర్లు అంటాడు అని పాట పాడాడు ఆయన. ఈనాడు ఆత్మీయ జీవితంలో వంకర టింకర్లు ఉన్నాయి చాలామందికి. ఎదుగు లేదండి, ఎదుగుదల ఎదుగు బదుగు లేని జీవితం జీవించేస్తున్నారు. ఇప్పటికి సృష్టికర్త సభలు ఇది 4వ సారి 5వ సారి. దేవునికి స్తోత్రం. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది ఎదిగారు? పాస్టర్ గారు నాకు తెలిసి 6 నెలలు ఉపవాసం చేస్తారండి నాకు తెలిసి. పాపం ఆయన అక్కడ డ్యూటీ చూసుకుంటాడు, అక్కడ డాక్టర్ తోటి ఇవన్నీ చూసుకొని ఇక్కడికి వస్తప్పుడు ఎదుగు బొదుగు లేని జీవితాలు చాలా మందిలో ఉన్నాయి. ఇక్కడే కాదండి, ప్రతి సంఘంలో ఇదే ప్రాబ్లం. బ్రతికేడు అంతే, అలా బ్రతికేడు. నీ పిల్లడే బ్రతికేడు, కాలేజీకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, ఏ పని చేయకపోతే నీకు వేదన కాదా? దేవుడు కూడా నీ విషయంలో అంతే వేదన పడుతున్నాడు. రక్షణ పొందేవు కానీ రక్షణ కొనసాగించవు, రక్షణలు ఎదగవు నువ్వు.
రక్షణలో ఎదగాలి అంటే, యేసు పోలిక రావాలంటే 3 మెట్లు. 3 మెట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి హల్లెలూయా చెప్పట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటా 3 మెట్లు అంటే, రోమా పత్రిక ఈ 3 చెప్పి నేను వివరించాను, నేను చెప్పేస్తాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. 3 మెట్లు లేఖనం చూపిస్తాను చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం దయచేసి రోమా పత్రిక 4వ అధ్యాయము ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రోమా పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. ఏలయనగా పరిహారం నొందినవాడు ధన్యుడు ధన్యుడు అని 4వ వచనంలో ఏమన్నాడు? భక్తిహీనులను చాలు మనం మొట్టమొదట ఆత్మ యేసు పోలికలోకి రావాలి అంటే ఈ భక్తిహీనులమైన మనము ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీతిమంతులు. ఏంటండి? నీతిమంతులు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ స్టెప్ నీతిమంతులు. నీతిమంతుడంటే అర్థం దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంతా విశ్వాస మూలంగా జీవించాలన్నాడు. హబక్కూకు 2:4 నీతిమంతుడైతే విశ్వాస మూలంగా జీవిస్తాడని. దేవునికి స్తోత్రం. నేను 20 సంవత్సరాల క్రితం విశ్వవాణి వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ప్రేమ్ కుమార్ గారు రాకముందు వచ్చారు. విశ్వవాణిలో సేవ చేస్తారు అని. జోషన్న గారు వెళ్ళిపోయారు అప్పుడు, బయటికి వెళ్ళిపోయినప్పుడు విశ్వవాణి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద కులాల్లో రక్షణ పొందిన వాళ్ళు కావాలి సాక్ష్యం చెప్పడానికి. నేనేంటంటే కులం అనేది నాకు లేదు, అలాంటి మనోవైఖరి నాకు. అప్పుడు నేను చెప్పాను, ఒకటే మాట చెప్పాను, మీరు ఏదైనా చర్చకు వచ్చారు కానుక వేయాలంటే వేసి వెళ్ళిపోండి, ఇలాంటి రమ్మని చెప్పకండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, విశ్వవాణి వల్ల జీవించడం చెప్పాను. డైరెక్ట్గా చెప్పేశాను. అక్కడికి వచ్చాక మీరు చెప్పినట్టు వినాలి, వాకింగ్ చెప్పినట్టు మీరు వినరు. అలాంటి దక్కర్లేదు. చాలా సంస్థలు వచ్చాయి, వెళ్ళలేదు. విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. నీతిమంతుడిని కలుగు ఆపదములు అనేకములు. నీతిమంతుడు మొరపెడతాడు. నీతిమంతుడు కానీ బైబిల్లో రాయబడి ఉంది నీతిమంతుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నాడు. అంటే మనం మొట్టమొదటి మెట్టు నీతిమంతులము, 2వ మెట్టు పరిశుద్ధులము, 3వ మెట్టు సంపూర్ణులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 మెట్లున్న ఈ రక్షణ ఆత్మ ముందు నీతిమంతుడుగా ఎదగాలి. 2వ మెట్టు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడంటే పవిత్రుడని చెప్పుకుంటున్నాను. పరిశుద్ధుడంటే మీకు ఒక లోతైన అర్థం చెప్తాను. ఇప్పుడు మేము తెలుపు కలర్ వేసుకున్నాం కదా, అది కెమికల్ ఇంజనీర్ తెలుస్తుంది. కెమికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు వైట్ కలర్ కావాలంటే 7 కలర్లు కలుపుతారంటారు. ఒక వైట్ రావాలంటే 7 కలర్లు కలిపితే వైట్ కలర్ వస్తుందంట. మీరు ఎవరికైనా కెమికల్ ఇంజనీర్కి వెళ్ళి అడగండి. ఒక తెలుపు కలర్ ఇంటికి వేసుకోవాలంటే 7 కలర్లు కలపాలంట, కెమికల్ ఇంజనీర్ చెప్తారు. బైబిల్లో కూడా సేమ్. పరిశుద్ధుడు అంటే 2వ పేతురు పత్రిక చూడండి. 2వ పేతురు పత్రికలో మళ్ళీ చెప్పారు. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమూల్యమును లోకమందున్న తప్పించుకొని ఈ వాగ్దాన మూలముగా పాలివారంటే దేవుని స్వభావంలో దేవుని పోలికలోకి రావాలి. అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు
పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనమును, భక్తి, ప్రేమ, చాలు దేవుని బిడ్డలారా, దయన్నా కూడా ప్రేమే. ఈ 7 లక్షణాలు కలిగితే పరిశుద్ధత. ఏడు లక్షణాలు ఉండాలి మనకి. పరిశుద్ధత అంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ మాట ఏం చెప్పాడు? విశ్వాసమందు, సద్గుణమందు, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, ఇవన్నీ ఉంటేనే పరిశుద్ధత. ఇది ఏది లేకపోతే దేవుని పరిశుద్ధత అనేది రాదు మనకి. పరిశుద్ధత అంటే ఎన్నో అర్థాలు చెప్తున్నారు. ప్రత్యేకంగా ఉండుట. పరిశుద్ధత అంటే అంతరంగంలోంచి బయటికి వెళ్ళేది దేవుని బిడ్డలారా నిన్ను అపవిత్రపరుస్తుందని ఎన్నెన్నో అర్థాలు చెప్పారు. కానీ ఈ 7 లక్షణాలు కలిస్తేనే దేవుడు అతన్ని పరిశుద్ధుడు అంటాడు. విశ్వాసం లేకపోయినా, సద్గుణం లేకపోయినా, ఆశను నిగ్రహించుకోలేకపోయినా, సహనం లేకపోయినా, భక్తి లేకపోయినా, సహోదర ప్రేమ లేకపోయినా, ఇవన్నీ కలిస్తేనే పరిశుద్ధత. ఎంత చక్కగా చెప్పాడండి. ఇది పరిశుద్ధుడు. నీతిమంతుడు అంటే ఒక అర్థం. నీతిమంతుడు అంటే విశ్వాస మూలంగా జీవించినవాడు. పరిశుద్ధుడు అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. చాలా మంది దేవుని బిడ్డలారా జ్ఞానం ఉండదు, విశ్వాసం ఉండదు, ఒక సద్గుణం ఉండదు, భక్తి ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు, ఏమి ఉండదండి. దేవుడు పరిశుద్ధుడని ఎలాగంటారు? 3వ మెట్టు దేవుని బిడ్డలారా, 3వ మెట్టు సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంపూర్ణుడు అంటే అర్థం దేవుని బిడ్డలారా, సంపూర్ణుడు అంటే యేసు ఈ భూమి మీద ఎలా జీవించాడో అలాగే జీవించాలి. అంటే దీనికి ఏమైనా రిఫరెన్స్ ఆధారం ఉందంటే ఉంది. 1 యోహాను రాసిన పత్రిక చూడండి దయచేసి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా అందరు నాతో చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఎంత చక్కటి మాట అండి. ఆయన ఎట్టివారై ఉన్నాడంటే ఆయన యేసు ప్రభు వారు ఈ భూమి మీద నీతిమంతుడు, యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిశుద్ధుడు, యేసు ప్రభు వారు ఈ భూమి మీద సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. సిలువలో బలి జరిగింది పాపి కాదండి, ఒక పరిపూర్ణుడు సిలువలో బలి జరిగింది. ఒక మచ్చలేని, లోపం లేని ఒక గొర్రెపిల్ల బలి జరిగింది సిలువలో మరణించింది పాపి కాదండి. ఇంక 2 నెలలు పోతే 3 నెలలు పోతే గుడ్ ఫ్రైడే వస్తుంది. సిలువలో మరణించింది ఒక పరిపూర్ణుడు బలి జరిగింది. పరిపూర్ణుడు బలి జరగకపోతే మనకు రక్షణ లేదు. సిలువలో జరిగింది లోపం లేనివాడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. కాబట్టి రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే అర్థం ఏంటంటే, రక్షణలో ఎదగాలంటే ఈ ఆత్మ ముందు అంతరంగ పురుషుడు నీతిమంతుడు కావాలి. 2వ స్టెప్ పరిశుద్ధుడు కావాలి. 3వ స్టెప్ సంపూర్ణుడు కన్నా పరిపూర్ణుడు అన్న ఒకటే అర్థం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణుడన్న అర్థం సంపూర్ణ సిద్ధి అన్న ఒకటి. సంపూర్ణులు కావాలనే పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఫస్ట్ పాట ఏం పాడుకుంటాం? పాటల పుస్తకంలో తెలిసిన వెంటనే స్తోత్రం చెల్లింతుము. అందులోని ఒక చరణం ఉంది. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శోకాత్మను సగితే. ఏం పొందాలి? సంపూర్ణ సిద్ధి అంటే దేవుడు ఉలి పట్టుకొని మనం చెక్కుతాడంట. ఆ శిల్పానికి ఏం రూపం? ఒకడు ఉలి పట్టుకొని చెక్కుతున్నాడు ఒక రాయిని.
చెక్కినోడు ఒక గురి ఉంటుంది. ఏం గురి ఉంటుంది? దొరికిన దగ్గరికి దెబ్బ వేస్తున్నాను, ఏమవుతుందని అంటే వేస్తాడు దెబ్బ. నేను దొరికిన దగ్గరికి సుత్తితో దెబ్బ వేస్తున్నానండి, పిల్లి బొమ్మ అవుతుందో కుక్క బొమ్మ అవుతుందో అని అనుకుంటాడు ఎవడైనా? ఒక ప్లానింగ్ తోటి కొడతాడు. ఓహో ఇది అందమైన అమ్మాయి బొమ్మ, ఒక కూజా పట్టుకొని. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద మనలను వాటమనే ఉలితో చెక్కుతున్నాడు. ఎవరు పోలిక రావాలి? యేసు ప్రభు పోలిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పోలిక రావాలంటే అందుకే భక్తిహీనులమైన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు ఏం కావాలి? పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధుడు ఏం కావాలి? పరిపూర్ణుడు. అంటే ఆయన ఈ భూమి మీద ఎట్టివాడై ఉన్నాడో అట్టివారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 స్థితులు సాధిస్తే వాడు రక్షణలో ఎదిగినట్టు లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 స్థితులు లేదనుకో నీతిమంతుడుగానే ఉన్నావు, యేసు రక్తాన్ని ఆశ్రయించావు. నీతిమంతుడైతే చాలా క్రియలు ఉండాలి. నేను నీతిమంతుడిని అయినందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. నేను నీతిమంతుడిని అయినందుకే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను. నీతిమంతుడు నేను లేదు, యేసు రక్తం నన్ను నీతిమంతునిగా చేసింది. బైబిల్లో 2 ఉన్నాయండి. విశ్వాస మూలంగా మనం నీతిమంతులు అయ్యాము, క్రియల మూలంగా కూడా నీతిమంతులయ్యాము. 2 ఉన్నాయి. పరిశుద్ధులము, ఇందాక చెప్పాను 7 లక్షణాలు. పరిపూర్ణులము అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు 100కు 100 మార్కులు వేసినప్పుడే మనం పరిపూర్ణులం. వేస్తాడు దేవుడు, చూస్తాడు. మినిటైకెల్ ఉప్పారిస్ అంటే చూస్తాడు. పరిశుద్ధతలో ఈయన 30% ఉన్నాడు, విశ్వాసంలో ఈయన 20% ఉన్నాడు, భక్తిలో ఇలాగున్నాడని మార్కులు వేస్తాడు. 100కు 100 మార్కులు పొందినాడు. సాధ్యమేనంటే సాధ్యమే, ఎందుకంటే అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. సజీవ యాగముగా నా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి ఉందంటే పరిశుద్ధాత్మ వచ్చింది నేను సంపూర్ణతలోనికి నడిపించడానికి. పరిశుద్ధాత్మ వల్ల ప్రవచనాలు చెప్పు, దర్శనాలు చెప్పు, భాషలు మాట్లాడు, భాషలకు అర్థం చెప్పు, అంతేకాదు కానీ నిన్ను ఒక పరిపూర్ణునిగా చేయడానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది భూమి మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే వాక్యం అనే ఉలితో దేవుడు చెక్కుతున్నాడు. నేను నీతిమంతుడు అవుతావు ఘట్టంలో. వాక్యం అనే పాలను అపేక్షించండి. ఇది ఇంకా పాలేనండి, ఇంకా బలమైన ఆహారం కాదు. ఇది ఇంత చెప్పాను ఇప్పుడు, ఇది బలమైన ఆహారం, ఇంకా పాలేది. వాక్యం అనే పాలు తాగితే దేవుని బిడ్డలారా ఆత్మ ఎదుగుతారు. చిన్నపిల్లలు పాలు తాగుతున్నప్పుడే కదా వాళ్ళ ఆహారం కింద నెమ్మదిగా ఎదుగుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే రక్షణలో ఎదుగు నిమిత్తం. రక్షణలో ఎదగాలంటే ముందు ఏం చేయాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాడు ఏం చేయాలి? రక్షణ కొనసాగించాలి. రక్షణ కొనసాగించడం అంటే రక్షణలో ఎదగాలి. 3వ మెట్టు ఎదగాలి అంటే ఈ ఆత్మ బ్రతికింపబడింది కదా, నీతిమంతులము కావాలి, పరిశుద్ధులము కావాలి, పరిపూర్ణులము కావాలి. దేవునికి స్తోత్రం. నేను నీతిమంతుడుగానే ఉంటానండి, పరిశుద్ధుడిగా ఉండను, పరిపూర్ణంగా ఉండనంటే ఆ పరలోక మందిరములో సజీవ రాయిగా నేను తీసుకోకూడదు. అంత నష్టం. పరలోకములో నిన్ను నన్ను సజీవరాళ్లతో దేవుడు మందిరముగా, ఎవరైతే ఈ స్థితికి రారో పక్కన పడేస్తాడు రా. మీరు దినవృత్తాంతముల్లో ఉంటుంది, సొలొమోను ముందే రాళ్లను చెక్కి మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత ఆ రాళ్ళన్నీ ఇంకా శుచిదాపు ఉండదంట. ఇంకో దగ్గర రాశాడు లేఖనం. ఏవైతే చెక్కబడ్డాయో అది మందిరంలో పేర్చేస్తాడు. ఈ భూమి మీద వాక్య ప్రకారంగా చెక్కబడితేనే ఆ యొక్క పరలోకంలో నీవు కట్టబడతావు. కాబట్టి రక్షణలో ఎదుగు నిమిత్తం మనం ఎదగాలంటే ఏం కావాలి? మనకి జ్ఞానము. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? రక్షణార్థమైన జ్ఞానము. లేకపోతే దేవుని బిడ్డలారా ఆ పరలోక మందిరములో ఒక రాయిగా మనము అమర్చబడము. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఏం చేస్తాడు? ఈ రక్షణ ఇచ్చి చెక్కుతాడు. పరలోకంలో వీళ్ళందరినీ పట్టుకొని ఏం చేస్తాడు? మందిరముగా కడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణలు ఎదిగేవాడికే పరలోకంలో సింహాసనం ఉంటాడు. ఇందులో ఒక మాట అన్నాను, రక్షణ లేకపోతే రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్తాం బాప్తిజం పొంది. కానీ పరలోకంలో ఉన్నత బహుమానానికి యోగ్యుడు ఎవరంటే రక్షణలో ఎదిగినవాడు. నాకు 2 పిల్లలు ఉన్నారండి. నా బాధ్యత అంతా ఎదిగిన వారికి ఇస్తాను, ఎదిగిన వారికి ఇస్తాను. ఎదిగిన వాడికి నా తర్వాత బాధ్యత ఇస్తాను.
అలాగే పరలోకంలో బాధ్యత ఎదగని వారికి దేవుడు పరలోకంలో సింహాసనం ఇస్తాడంటే ఎవరికి? ఈ భూమి మీద రక్షణలు ఎదిగిన వారికి. అందుకే మనం ఏం కావాలి? నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు. కొంతమంది నీతిమంతుల దగ్గర అయిపోయారు, కొంతమంది పరిశుద్ధుల దగ్గర అయిపోయారు, కానీ ఇంకా పరిపూర్ణుల దగ్గరికి రావటం లేదు. ఆ పరిపూర్ణుల దగ్గర రావాలి అంటే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏముండాలి అంటే విధేయత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9 చూడండి దయచేసి. ఎబ్రీ పత్రిక 5:8. ఆయన కుమారుడై ఉండి అక్కడి నుంచి చదవండి. ఎబ్రీ పత్రిక 5:8 వల్ల పొందినవాడై చాలు యేసు ప్రభు వారు సంపూర్ణ సిద్ధి సంపూర్ణుడు ఎలాగయ్యాడంటే విధేయత చూపించాడు. ఈ భూమి మీద మనం దేవునికి ఎంత విధేయత చూపిస్తామో అంత రక్షణలు ఎదుగుతాం, ఎంత అవిధేయత చూపిస్తామో అంత కిందకి దిగజారిపోతాం. ఈ 2022కు వచ్చాం, 2021లో అవిధేయతగా బ్రతికాం. ఒక ఆమె అడిగింది, పాస్టర్ గారు విధేయత అంటే అర్థం ఏంటో? విధేయత అంటే అర్థం ఏంటి? విధేయత అంటే మాట వినుట, లోబడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత అంటే అర్థం ఏంటండి? మాట వినుట, లోబడుట. కొత్తలోని పెళ్ళైనప్పుడు నేను మ్యారేజ్ హిస్టరీని కూడా 600 పైగా పెళ్ళిళ్ళు చేశాను. కొత్తలోని భర్త తీసుకెళ్ళినప్పుడు బీచ్ రోడ్లో తీసుకెళ్తాడు. మజా కావాలా, నీకు పలానా డ్రింక్ కావాలా అని అడుగుతాడు. 6 నెలలు పోయాక ఏమండి చెప్పు అయిపోయిందండి, చెప్పు కుట్టించడే, ఎక్కువ మాట్లాడదు, మక్కలేర కొడతాను అంటున్నాడు. అలా ప్రభు నమ్మిన కొత్తలో చాలా లోపడతాము దేవునికి. అలా కొద్ది సీనియారిటీ వచ్చిన తర్వాత ప్రార్థన చేయము, బైబిల్ చదవము, సంఘ సహవాసానికి విధేయత చూపించు. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళు నీతిమంతులయ్యారు, ఎవరు విధేయత చూపించారో వాళ్ళు పరిశుద్ధులయ్యారు, ఎవరు విధేయత చూపించారో వాళ్ళు రక్షణలో ఎదిగే ఒక పరిపూర్ణులైపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఒక పాపి రక్షణ పొందాడు, రక్షణ పొందినవాడు ఏం చేశాడు? కొనసాగిస్తున్నాడు. రక్షణ పొందినవాడు ఏం చేస్తున్నాడు? ఎదుగుతున్నాడు. ఎదుగుతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారా లేదా? అలాగే సృష్టికర్త కూడా నేను చూసి సంతోషిస్తాడు. ఆ సంతోష కారణంగా మనం బ్రతుకుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ స్థలం నుంచి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తాం. అందరూ కుర్చీలో కూర్చున్నారు, కళ్ళు మూసుకొని. ఒక తీర్మానం తీసుకొని వెళ్దాం. ప్రభువా, నేను రక్షణ పొందినప్పుడు విధేయత అవసరమే, రక్షణ కొనసాగిస్తున్నప్పుడు విధేయత అవసరమే, రక్షణలో ఎదుగు నిమిత్తం విధేయత అవసరమే. విధేయత లేకపోతే నాయనా, విధేయత లేకపోతే తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణ ఇచ్చాడు. రక్షణలో ఎదగాలి అంటే, యేసు పోలిక రావాలి అంటే నాకు విధేయత అవసరం. ఈ 2022లో నీ మాట వింటాను నాయన, 2021లో నీ మాట వినలేదు నాయన, లోబడలేదు, నన్ను క్షమించు నాయన. నీకు విధేయత చూపించే కృప నాకు దయచి. బాప్తిజం పొందకపోతే నీకు విధేయత చూపిస్తాను. రక్షణ పొందిన నేను ఇదిగో నాయన మానక అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరచటి యందు, ప్రార్థన యందు ఎడతెక్కుంటాను. రక్షణలో ఎదగడం అంటే ఒక నీతిమంతుడుగా, పరిశుద్ధురాలుగా పరిపూర్ణ అవుతాను నాయన. అట్టి విధేయత నాలో నింపు నాయన. అప్పుడప్పుడు అందుకే శ్రమలో పంపిస్తున్నావు, ఎందుకంటే విధేయత చూపించటాను. కాబట్టి విధేయత చూపిద్దాం. విధేయత బాప్తిసం వరకే కాదు, జీవిత కాలం మట్టుకు, పరలోకం చేరు పర్యంత వరకు దేవుని మాట విని లోబడి రక్షణలు ఎదిగి ఆయన మందిరములో సజీవరాళ్లగా మనం కట్టబడదాం. మన మధ్యలో సైమన్ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు, వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తారు. మనం ఆశీర్వాదం తీసుకుందాం.
నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయ్యా. నీతోనే ఉండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలం ముందుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. అంటే లేచి నిలబడదాం. ఓ సదాకాలం ముందుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ్యా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అత్యంత ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ 12వ తేదీన అతి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ప్రభా రక్షణ అనే ఈ వాక్యం అపరాధమైన మమ్మను ప్రేమించి తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు నా కొరకు ఈ వినితను బట్టి 2022 సంవత్సర క్రితముగా నలుగురికి తెలియచేసిన మొదటి పెళ్లి బలి పశువుగా మా కొరకు చిన్న ప్రతి రక్తపు బొట్టును ఆ ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి సంపూర్ణులుగా చేసి నీ వచ్చినప్పుడు ఎత్తబడిన వారిలో ఉండినట్లు సంపూర్ణ సిద్ధి చేయటకై మేము పొందిన ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోనక అడుదినమును భక్తితోనూ భయముతోనూ వణుకుతోనూ కాపాడుకొని రక్షణ భాగ్యం అన్నిటికంటే గొప్ప ధన్యతని భాగ్యమని ఎంచి ఆ రక్షణ కొరకే ప్రతిదినమును విశ్వాస పరిమాణ ప్రకమైన వాక్యముతో చెక్కబడిన మా హృదయాలను మా జీవితం సమర్పించుకొని అగుటకు సహాయం చేయమని ఎంతో శ్రేష్టమైనటువంటి రక్షణ కొరకను గొప్ప వాక్యోపదేశము అందించిన సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కూటమి ఏర్పరచున్న ఈ దాసులు ఆండ్రూస్ గారు వారి కుటుంబం బట్టి మినిస్ట్రీ అంతటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నేడే ఈ దినం ఎందరైతే ఆ రక్షణ కొరకే నిర్లక్ష్యముగా ఉండి ఉన్నారు, ఈ వాక్యం చేత మేలుకొనిన వారే, మార్పు చెందిన వారే ఈ తోట తిరిగి ఇప్పుడే ఇదే అనుకూల సమయం అని క్రీస్తు కొరకు పొంది రక్షణ కాపాడుకొనుటకు తమ తమ సజీవ యాగముగా సమర్పించుకొని వాక్యమనే పాలను తాగుచు మీకు లోబడుతూ మీ మాట వినట్టు మీరు రాక ఎదురు చూసిన సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. సమస్త ధ్యానములకు మించిన దేవుని యొక్క కృప, రక్షణను గూర్చిన వర్తమాన విన్న ప్రియ విశ్వాసులు అందరి మీదను, వాక్యము బోధించిన దాసుల మీదను, ఈ యొక్క కూడికలో పెడుతున్నటువంటి ఆండ్రూస్ గారి టీం అంతటి మీద, వేదిక మీద ఉన్న దైవజనులు అందరి మీద మీరు అక్కడ వచ్చి పెళ్ళవుతారు. ఈ కృప ఇప్పుడు ఇల్లప్పుడు సదాకాలం రక్షణలో కొనసాగింప చేయముగా. ఆమేన్. దయచేసి అందరూ భోజనం చేసుకోవాలి. అందరూ ఎవరు వెళ్ళకండి, అందరూ భోజనం చేసుకోవాలి. సాయంత్రం 5 గంటలకే ప్రారంభించబడుతుందండి.
దయచేసి పాటలు పాడుకున్న వాళ్ళు, స్పెషల్ సాంగ్స్ పాడాలనుకున్న వారు దయచేసి త్వరగా వచ్చి పాటలు పాడి ప్రభువుని మహిమపరచాలని కోరుతున్నాను.